సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని తుల్జా భవానీ మందిరంలో ఘనంగా కార్తీక దీపోత్సవ వేడుకలు. మంగళవారం తాండూరు పట్టణంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో గల తుల్జా భవానీ మందిరంలో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక దీపాలను వెలిగించి పాటలతో అమ్మవారిని కొలిచారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మ ఎవరు కూడా దయచేసి మాట్లాడకూడదు. ఇక ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ संसिद्धि अर्थम विशेषतः श्री तुलजा भवानी संपूर्ण अनुग्रह प्रसाद तथा सिद्ध्यर्थेन मम जन्म राशि आदित्यादि नवग्रह शुभ एकादश स्थान प्रसाद तथा सिद्ध्यर्थेन कार्तिक मास निमित्तेन श्री तुलजा भवानी देवता प्रीत्यर्थम तुलजा भवानी देवता सन्निधौ कार्तिक दीपोत्सवम् अहं कारयिष्ये. श्रीधराय नमः
नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः मृत्युंजयाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः लोचनाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः प्रणवसुधा परब्रह्मरूपे हे परमात्मा देवता देवी गायत्री चिन्ता प्राणायामे नियोगः ओम नारायणाय नमः ओम तमोबराय नमः ओम महेश्वरप्रियंकर्यै नमः ओम महात्रिपुरसुंदर्यै नमः ओम दुर्गा परमेश्वर्यै नमः नारायण परिमल श्री गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः हरि ओम तुलजा भवानी देवालయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక మాస నిమిత్తంగా మన సద్భక్తులు అందరూ కలిసి సమాజం మరియు సద్భక్తులు అందరూ కలిసి కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమం యొక్క కారణము అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి। ఈ దీప ప్రజ్వలన వలన మనకు ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాలి అమ్మవారు, ఉత్తమమైనటువంటి భక్తిని మరియు చదువుకునేటువంటి విద్యార్థులకు మంచి విద్యను ప్రసాదించాలన్న ఉద్దేశంతో మన భక్తాదులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది। కావున ఎప్పటికీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఇటువంటి కార్యక్రమాలు మన దేవాలయంలో మన స్థానంలో ఎప్పటికీ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి। ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుంది। కావున ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది। ఇక పైన కూడా మన ఈ కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమ సత్కర్మలు ఇటువంటి అమ్మవారి యొక్క ఉత్సవాలు ఎప్పటికీ కూడా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ అమ్మవారికి అనంత నమస్కారాలు తెలియజేస్తూ అనంత శాస్త్ర నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రీకృష్ణ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, నాయకులు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని అధికారులు, నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో తాండూరు పట్టణ ఎస్ఐ అబ్దుల్ రౌఫ్, కారన్కోట ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, యాలాల ఎస్ఐ అరవింద్, పెద్దెములు ఎస్ఐ కాశీనాథ్, బషీరాబాద్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ ఎమ్మెల్యేకు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, పిఆర్టీయు నాయకులు, ఉపాధ్యాయులు నాగప్ప, నర్సిరెడ్డి, కిష్టప్ప తదితరులు కూడా ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, దారాసింగ్, సాయిపూర్ బాలరెడ్డి, నవంత్కి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మహిపాల్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు. కాబోయే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను వికారాబాద్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన తాండూరు నాయకులు. నూతన ప్రభుత్వంలో కాబోయే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను తాండూరు నియోజకవర్గ నాయకులు గడ్డం ప్రసాద్ నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇందూరు రాములు, యాలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమయ్య తదితరులు గడ్డం ప్రసాద్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు తాండూరు ఆర్డీఓ శ్రీనివాసరావు. తాండూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, పోలీస్, రెవెన్యూ అధికారులతో మంగళవారం ఆర్డీఓ శ్రీనివాసరావు తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎవరికైనా ఇసుక అవసరం ఉంటే నేరుగా సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో 600 రూపాయల డీడీ కట్టి ఇసుక అనుమతి పొందవలెనని, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా మున్సిపల్ సిబ్బందితో నివేదిక తీసుకుని చట్ట ప్రకారం ఇసుక అనుమతి ఇవ్వబడునని తెలిపారు. అక్రమ ఇసుకపై పోలీసులు రాత్రిపూట గట్టి గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. అక్రమ ఇసుకపై ఉక్కుపాదం మోపనున్నట్లు తెలిపారు. ఇక నుండి వాల్టా చట్టం అమలు పరుస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడీ జాకబ్, తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, తాండూరు రూరల్ సిఐ రాంబాబు, తాండూరు నియోజకవర్గ పరిధిలోని ఎంఆర్ఓలు, ఎస్ఐలు, ఎంపీడీఓలు, జెడ్పీటీసీలు, లారీ ఓనర్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులకు అభినందనలు తెలిపిన కలెక్టర్ సి నారాయణ రెడ్డి. మంగళవారం వికారాబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ సి నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికారాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గ అధికారులు
అధికారులను అభినందించారు. రానున్న ఎన్నికలను కూడా ఇలాగే సజావుగా విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, డిఆర్డీఓ కృష్ణ, డిప్యూటీ సీఈఓ సుహాసిని, డిపిఓ తరుణ్ కుమార్, మెప్మా పీడీ రవికుమార్ తదితరులు ఉన్నారు. యోగా చేయండి, పూర్తి ఆరోగ్యంగా ఉండండి. యోగా గురువు శివానందాచారి. తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్లో కొనసాగుతున్న యోగా శిక్షణ తరగతుల్లో భాగంగా నేడు 2వ రోజు శిక్షణ కొనసాగింది. ఈ సందర్భంగా శివానందాచారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా శిక్షణలో పాల్గొని నేర్చుకుని పాటించి పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డి, సీనియర్ విలేకరి శ్రీనివాచారి తదితరులు పాల్గొన్నారు. నిజంగా చాలా మంచి పరిణామం. వాళ్ళందరూ మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాగే మన యోగా శిక్షణలో గత 5 నెలల్లో 200 మందికి పైగా వితౌట్ టాబ్లెట్ తోనే షుగర్ లేకుండా వితౌట్ టాబ్లెట్ తో షుగర్ నార్మల్ తో ఉంటున్నారు. విత్ ప్రూఫ్ తో సహా మన తాండూరు పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అలాగే బరువు విషయంలో వచ్చేసి చాలా మంది బరువు కోసం రకరకాల పౌడర్లని రకరకాల లిక్విడ్స్ అని తాగుతూ ఉన్నారు. జస్ట్ మన యోగా ద్వారా మన ఒక తాండూరులోనే ఈ 3000 మందిలో సుమారు 10,000 కిలోలకు పైగా బరువు తగ్గారు. ఇది చాలా గొప్ప పరిణామం. అలాగే ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ కూడా చాలా మంది తగ్గించుకున్నారు. ముఖ్యంగా మెడ నొప్పులు, నడుము నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్. ఇంకా మీరు నమ్మలేని నిజం ఏంటంటే థైరాయిడ్ కూడా 7 మెంబర్స్కి నార్మల్ అయింది వితౌట్ టాబ్లెట్ అండి. ఇది కూడా మంచి పరిణామం. కాబట్టి మనందరం కూడా ఈ తాండూరు పట్టణ ప్రజలు ఇంకా చాలా మంది ఉన్నారు. సుమారు 1,00,000 మందికి పైగా ఉన్నారు. ఇప్పటి వరకు యోగా చేసినది ఓన్లీ 3,000 మంది మాత్రమే. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. జబ్బులు వచ్చిన తర్వాత మనం కంగారు పడకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు ముందే కనుక మనం యోగాలోకి ప్రవేశించి ప్రాణాయామాలు కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఆసనాలు కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, అమృతాహారం కావచ్చు, ఏదో మీకు ఏది వీలైతే అది మీ వయసును బట్టి, మీ శారీరక పరిస్థితిని బట్టి మీకు ఏది వీలైతే అది చేస్తూ ఈ శిక్షణలో 10 రోజులలో మంచి అనుభూతిని మీకు దాదాపుగా 3,000 మంది పొందారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగపరచుకుంటారని కోరుకుంటూ, అలాగే ఈ క్లాసులు మనకు ప్రతిరోజు ఎలా ఉంటాయంటే 10 days క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ బ్యాచ్ వచ్చేసి ఉదయం 5:30 to 7 o'clock ఉంటుందండి. అందరూ రేపు వచ్చేసి ప్రయత్నం చేసేయండి. మార్నింగ్ వీల్లేని వాళ్ళకి కొంతమంది ఉంటారు, వాళ్ళు సాయంత్రం పూట ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. 6 to 7:30 ఉంటుంది. 1 గంట సేపు మనకు ప్రాక్టికల్స్ ఉంటాయి. మనకి ఇక్కడ మంచి అమృతాహారం కూడా ఇస్తారు. చూడండి, 84 లక్షల జీవరాశులలో ఏ జంతువులకు జబ్బులు లేవు, కానీ ఒకే ఒక జంతువుకు, ఒక జాతికి మాత్రమే జబ్బులు ఉంది. ఏ జాతి అంటే అది మానవ జాతి. మీరు గమనించుకోండి, ఏ అవయవము సరిగా పనిచేయట్లేదు మానవ జాతిలో. మిగతా జంతువుల ప్రతి అవయవం మంచిగా పనిచేస్తుంది. కన్ను కావచ్చు, చెవు కావచ్చు, ముక్కు కావచ్చు, పళ్ళు కావచ్చు, లివర్, కిడ్నీ, గుండె, అన్ని అవయవాలు పాడు చేసుకున్న జాతి భూమి మీద ఏదన్నా ఉందంటే ఒక్క మానవ జాతి మాత్రమే. మిగతా ఏ జంతు జాతులు కూడా ఏ అవయవాన్ని కూడా పాడు చేసుకోవు. వాటన్నిటికి సంబంధించి మీకు మంచి డీప్ సబ్జెక్ట్ మీకు అందిస్తాము. కాబట్టి మీరందరూ యోగా అంటే ఓన్లీ ఆసనాలే అనుకోకండి. మీరు ఆసనాలు చేసినా చేయకపోయినా మీకు నేను గ్యారెంటీ ఇస్తున్నాను, సిటీ కేబు ద్వారా, తాండూరు పట్టణ ప్రజల ద్వారా శివానంద ఆచార్యగా బీపీ షుగర్లు తగ్గిస్తాను గ్యారెంటీగా. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఈ వీడియోను కూడా మీరు దగ్గర పెట్టుకోండి. కాబట్టి మీరందరూ రేపటి నుంచి రండి, ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి. మనకు ఎంపీటీ ఫంక్షన్ హాల్లో ఈ క్లాసెస్ ప్రారంభమయ్యాయి. ఇది మొదటి రోజు కాబట్టి ఇంకా మనకు 9 days క్లాసెస్ ఉన్నాయి. మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీరందరూ కూడా ఆరోగ్యవంతంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటూ అందరికీ జై గురుదేవ్. అందరూ రేపు క్లాస్లో కలుసుకున్నారు. రేపు సాయంత్రం నేను కోలుకుంటున్నా, త్వరలో మీ ముందుకు వస్తా, దయచేసి ఎవరు ఆసుపత్రికి రాకండి అన్న కేసీఆర్. అనవసరంగా హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి వచ్చి ఇబ్బందులకు గురి కావద్దని, గురి చేయవద్దని వేడుకుంటున్నానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ను చూడడానికి 1000 మంది యశోద ఆసుపత్రికి వెళ్తున్నారని, ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నందున ఎవరు ఆసుపత్రికి రావద్దని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చినటువంటి అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్తో ఆసుపత్రిలో, యశోద హాస్పిటల్లో నేను ఇక్కడ ఉన్న ఈ సందర్భంలో వైద్య బృందం సీరియస్గా నన్ను హెచ్చరించింది ఏంటంటే, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయి, మీరు నెలల తరబడి బయటకు పోలేరనే మాట చెప్తున్నారు. దాన్ని గమనించి దయచేసి మీ అభిమానానికి నేను 1000 చేతులు వచ్చి మీకు దండం పెడతా ఉన్నా. మీరందరూ కూడా ఈరోజు బాధపడకుండా మేము ఈ స్వస్థలాలకు మంచిగా క్షేమంగా వెనుదిరిగి పోవాలి. రేపటి నుంచి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి కనీసం ఇంకో 10 రోజుల వరకు ఎవ్వరు కూడా తరలి రావద్దని, అది అందరికి కూడా మంచిది కాదని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.
కింద ట్రాఫిక్స్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. హాస్పిటల్లో మనం కాకుండా వేరే వందలాది మంది పేషెంట్లు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ క్షేమం కూడా మనకు అంతే ముఖ్యం. కాబట్టి మీరు అన్నేదా భావించకుండా క్రమశిక్షణతో దయచేసి మీరందరూ తిరిగి మీ ఇళ్ళకి క్షేమంగా చేరండి. నేను మంచిగా అయిన తర్వాత తప్పకుండా రోజు 10 మధ్య ఉండేవాడినే కాబట్టి మళ్ళీ కలుసుకుందాం మనం. దానికి ఇబ్బంది లేదు. దానికి ఇప్పుడు కింద కేటీఆర్ కానీ మన అక్బరుద్దీన్ ఓవైసీ మన మిత్రపక్ష నాయకులు కానీ ఉన్నారు. వాళ్ళందరూ మీకు చెప్తారు. దయచేసి నా కోరికను మన్నించి ఎటువంటి హాస్పిటల్ దగ్గర ఇతర పేషెంట్లకు కానీ నాకు కానీ లేదా ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బందులు కలగకుండా మీరు వెంటనే తరలి వెళ్ళిపోవాలి, మీ ఇళ్ళకి క్షేమంగా చేరుకోవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. నా మాటను మన్నించి గౌరవించి ఏమాత్రం ఇబ్బంది లేకుండా గొడవ లేకుండా మీరందరూ తిరిగి మీ స్వస్థలాలకు క్షేమంగా చేరుకోవాలనేది నా విజ్ఞప్తి. నా విజ్ఞప్తిని తప్పకుండా మీరు మన్నిస్తారని భావిస్తా ఉన్నా. ధన్యవాదాలు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.